మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టిఆర్ అకాడమీ. దిస్ ఈజ్ హైమా. సో ఈ రోజు మనం తెలంగాణ హైకోర్టు అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది, అప్డేట్ రావడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ అనేది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అయితే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కోర్ట్ మాస్టర్, ఓకే. సో కోర్ట్ మాస్టర్ అలాగే పర్సనల్ సెక్రటరీ. సో ఈ యొక్క కోర్ట్ మాస్టర్ని పర్సనల్ సెక్రటరీ అంటాం, అలాగే కోర్ట్ మాస్టర్ అని కూడా అంటాం. సో దానిపైన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఏంటి? సో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ అంటే వీళ్ళకి 100 మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే స్కిల్ టెస్ట్ జరిగిన తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. కానీ ఈ ఇయర్ మాత్రం సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ముందు పెట్టారు, తర్వాత స్కిల్ టెస్ట్. అయితే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది ఎక్కడ జరగనుంది, ఓకే, అలాగే దానికి పట్టుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో దానిపైన ఏదైనా సిగ్నేచర్ చేసి ఉండాలా అన్నది మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, కోర్ట్ మాస్టర్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరగనుంది, ఎప్పుడు జరగనుంది అంటే సో డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 5/3/2025 టు 7/3/2025 వరకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరిగేదానికన్నా ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేశారో, కోర్ట్ మాస్టర్కి ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఫస్ట్ దీనికి అటెండ్ అవ్వండి. దీనికి అటెండ్ అవ్వకపోతే వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ ఉండదు, నాట్ ఎలిజిబుల్. ఓకే, సో అయితే దానికి ఏమేమి పట్టుకెళ్ళాలి, దీనికి అయితే మనం ఏ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలి అంటే సో ఫస్ట్ పాయింట్ మనం అప్లై చేస్తాం కదా. సో అప్లికేషన్ యొక్క ఫామ్ ఉంటుంది కదా. సో అప్లికేషన్ ఫామ్ అనేది మనం పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది. అలాగే థర్డ్ పాయింట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా మనం పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంతో పాటు డిగ్రీ. సో ఈ కోర్ట్ మాస్టర్ అనేది డిగ్రీ పైన బేస్డ్, ఓకే. సో దానికి కావాల్సింది మనం 10th పట్టుకెళ్ళాలి, అలాగే ఇంటర్ పట్టుకొని వెళ్ళాలి. మన యొక్క డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మనం పట్టుకొని వెళ్ళాలి. అలాగే క్యాస్ట్, సో మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం పట్టుకొని వెళ్ళాలి. అలాగే దీంతో పాటు మనం రెసిడెన్స్ పెట్టుకుంటాం, అంటే నేను కొన్ని క్లాసులు ఇక్కడ అక్కడ చదివానని చెప్తాం కదా. సో దానికంటూ కొంతమంది రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడతారు కదా. సో ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్ళాలి. సో దీంతో పాటు మనం ఖచ్చితంగా మన యొక్క ఆధార్ కార్డ్ కూడా పట్టుకుని, లైక్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ, సో ఏదైనా సరే మనం పట్టుకొని వెళ్ళాలి, ఆధార్ ఆర్ పాన్. సో వీటితో పాటు మనం అప్లికేషన్ చేసినప్పుడు ఏదైనా మన దగ్గర ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే సో అవి కూడా మనం పెడతాం కదా. సో వాళ్ళ దగ్గర కూడా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే యాడెడ్ సర్టిఫికేట్స్ అనేవి మనం అవి కూడా పట్టుకొని వెళ్ళాలి. అది నీడ్ ఏం కాదు, మనం ఒకవేళ మేబీ అప్లై చేసినప్పుడు పెడితే మాత్రం అది పట్టుకొని వెళ్ళండి, ఓకేనా. సో ఈ 8 ఖచ్చితంగా ఈ 7 కాపీస్ అనేవి మనం కంపల్సరీగా పట్టుకొని వెళ్ళాలి. అయితే ఇవి 2 సెట్స్ అనేవి చూడండి. సో ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, నెసరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అటెస్ట్ ఫోటో కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్. సో ఇవన్నీ 2 కాపీలు జిరాక్స్లు తీయించి సో ఒక కాపీస్ 2 ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాలి. సో 2 కాపీస్ జిరాక్స్ తీయించాలి, అలాగే ఒరిజినల్ కూడా పట్టుకొని వెళ్ళాలి. సో ఒరిజినల్ వాళ్ళు చూసేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు, అలాగే కాపీస్ కూడా. అయితే ఈ యొక్క కాపీస్ తీస్తారు కదా జిరాక్స్, సో వాటిపైన గెజిటెడ్ యొక్క సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేసి తీసుకొని వెళ్ళాలి. అయితే గెజిటెడ్ అంటే ఎవరు, ఇక్కడ ఈ 2 కాపీస్ అనేవి పట్టుకొని వెళ్ళాలి, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ షుడ్ బి బై ది గెజిటెడ్ ఆఫీసర్. సో గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కూడా సో దానిపైన ఖచ్చితంగా సిగ్నేచర్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనం తీసినటువంటి 2 కాపీస్ జిరాక్స్ ఉంటాయి కదా, ఆ 2 జిరాక్స్ కాపీల పైన గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ అనేది ఆ 2 కాపీస్ పైన ఆయన యొక్క సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేయించాలి. అయితే ఈ గెజిటెడ్ ఆఫీసర్ అనేది ఎవరు, లైక్ మన చుట్టుపక్కల ఏరియాస్ లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, అలాగే గవర్నమెంట్ డాక్టర్ కానీ, కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కానీ, సో వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్. సో వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ అనేవి మనం ఈ యొక్క 2 కాపీస్ ఏవైతే ఉంటాయో జిరాక్స్ కాపీస్, వీటి అన్నిటి యొక్క జిరాక్స్ కాపీస్ ని మనం దానిపైన సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది, ది క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు అటెండెడ్ స్కిల్ టెస్ట్ ఇఫ్ ది సర్టిఫికేట్స్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ది required original certificates during period as
మెన్షన్డ్ అబోవ్. సో ఖచ్చితంగా మనం ఆ 2 కాపీస్ తీసుకుని వెళ్ళాలి. లేనట్లయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనం వెళ్ళకపోతే మనకి స్కిల్ టెస్ట్ అనేది నాట్ ఎలిజిబుల్. సో మనం దానికి ఎలిజిబుల్ కాదు. మనం అప్లై చేసాం, ఇంత అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఏముంది, ఆఫీసర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత సో ఏదైనా ప్రాసెస్ అదే, కానీ ఇది కొంచెం ముందు ఇవన్నీ పట్టుకొని మనం వెళ్ళాలి. లేకపోతే మనకి స్కిల్ టెస్ట్ అనేది మళ్ళీ వాళ్ళు అలౌ చేయరు. ఓకేనా? సో సెకండ్ పాయింట్, ఆఫ్టర్ వెరిఫికేషన్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి రిటర్న్డ్ టు ది కన్సర్న్ క్యాండిడేట్స్. సో ఆ యొక్క ఏవైతే మనం డాక్యుమెంట్స్ ఇస్తాం అవి మళ్ళీ వాళ్ళు మనకి తిరిగి బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేసిస్తారు. వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే రిక్రూట్మెంట్ సెల్, హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్, మదీనా, హైదరాబాద్, పిన్ కోడ్ 5006. సో తెలంగాణ. సో ఈ యొక్క ప్లేస్ లోని మన యొక్క డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ అడ్రస్ కి వెళ్ళండి. మీకు తెలియనట్లయితే ఇది గూగుల్లో చేస్తే మీకు మ్యాప్ లో చూపిస్తుంది ఎక్కడ ఆ ప్లేస్ అనేది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోర్ట్ మాస్టర్కి అప్లై చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా దయచేసి వెళ్ళండి. లేకపోతే అనవసరం మీరు ఇన్ని రోజులు కష్టపడింది వ్యర్థం అవుతుంది. సో టైం పెట్టుకొని సో 5వ తేదీ, ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సో 2025 5వ తేదీ నుంచి అలాగే 7వ తేదీ మధ్య ఈ ప్లేస్ లో మార్నింగ్ 10 o'clock, సో మార్నింగ్ 10 o'clock కి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా కోర్ట్ మాస్టర్ కి అప్లై చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే సో ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది హైకోర్టుది. సో వాళ్ళకి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది చెప్తారు. ఓకే, ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది చూస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.